ఇవాళ మనం చెస్ట్ ఎక్కువగా నడుం తక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ సైజ్ బ్లౌజ్ తీసుకోండి. సైజ్ బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ నడుము అనేది కొలుచుకోవాలి. ఇలా నడుము మొత్తం కొలుచుకోవాలి. కాజా పట్టి మాత్రం కొలుచుకోకూడదండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? పావు తక్కువ 33 వచ్చింది కదా. సో 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే అది పెద్ద సైజ్ బ్లౌజు, 30 ఇంచుల కన్నా తక్కువ ఉంటే అది చిన్న సైజ్ బ్లౌజ్. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓపెనింగ్ అనేది అట్ సైడ్ ఉండేలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా మనం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడానికి మనం స్కేల్ పెట్టి కట్ చేసుకున్నా కూడా కొందరికి పర్ఫెక్ట్గా రాదు. దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్ నెక్ అనేది కొంచెం నీట్గా రాదు, చూడడానికి హెచ్చు తగ్గులాగా ఉంటుంది. సో అప్పుడు మన దగ్గర బిగినర్స్కి అనేది స్కేల్ అనేది ఉండదు కదండి. సో స్కేల్ లేనప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇలా మీరు ఒక ఫైల్ కానీ బుక్ కానీ ఇట్లా పెట్టారనుకో, ఇక్కడ కరెక్ట్గా పెట్టి ఇలా కరెక్ట్గా పెట్టి ఇలా మార్కింగ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ అండి, ఇది మనకు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మనము భుజాలు జాయిన్ చేసిన దగ్గర ఉంది కదండి, అక్కడ పట్టుకొని ఇలా టేప్ పెట్టేసి ఇక్కడ మనం ఇక్కడ టక్స్ వేస్తాం కదా, అక్కడ వరకు ఇట్లా పట్టుకొని ఇలా కొంచెం సాగగుంజినట్టు తీసుకోవాలండి. మనం ఇట్లా తీసుకుంటే తక్కువ వచ్చేస్తుంది. సో బాగా సాగగుంజినట్టు తీసుకోవాలి. సో ఇది ఎంత వస్తుంది? 14. సో ఈ 14 ఇంచులు అనేది మనము పొడవు మార్కింగ్ చేసుకోవాలి. సో 14 ఇంచెస్ స్టార్టింగ్ దగ్గర కూడా ఒకసారి మార్కింగ్ చేసేసుకోవాలి, 14 ఇంచెస్. సో ఇది ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనకు పైన ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ కావాలి కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ ఎలా తీసుకోవాలి? షోల్డర్ అనేది మనము అందరికీ సేమ్ తీసుకోమండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజులో తీసుకుంటాము. సో ఇప్పుడు 30 కన్నా తక్కువ ఉందనుకోండి నలుము కొలత, అది చిన్న సైజ్ బ్లౌజ్. 30 to 40 ఉందనుకోండి, అది పెద్ద సైజ్ బ్లౌజ్. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఇంకా 40 కన్నా ఎక్కువ ఉంటే అది ఇంకా చాలా పెద్ద, ఆ కటింగ్ అనేది ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం పెద్ద సైజు బ్లౌజ్కి అనేది 30 to 40 మధ్యలో ఉన్న వాళ్ళకి ఏంటంటే 5.5 to 6 మధ్యలో తీసుకుంటాము మనం షోల్డర్ అనేది. సో ఇప్పుడు వీళ్ళకి 32.5 ఉంది కాబట్టి మనం 5.5 తీసుకోవాలి షోల్డర్. సో చూడండి 5.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇందులో నెక్ అనేది వాళ్ళ ఇష్టం అండి. కొందరు ఇది షోల్డర్ అనేది తక్కువ పెట్టుకుంటారు, కొందరు ఎక్కువ పెట్టుకుంటారు. సో దాన్ని బట్టి నేను లైనింగ్ బ్లౌజ్ని బట్టి ఇక్కడ 3 ఇంచెస్ మార్కింగ్ చేసేస్తున్నాను. 3 ఇంచెస్ నెక్ పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది ఎవరికైనా 6 ఇంచెస్ తీసుకోవాలి అని నార్మల్గా చెప్తారండి. కానీ ఒక్కొక్కసారి అది కొందరు కేసెస్లో ఏమవుతుందంటే అందరికీ అది సెట్ అవ్వదు. నార్మల్గా 90% సెట్ అవుతుంది, కానీ 10% అనేది కొంచెం సెట్ అవ్వదు. అట్లా అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే చంకలో ముడతలు రావడము, లేకపోతే పట్టేసినట్టు టైట్గా ఉండడం అట్లా అవుతూ ఉంటుంది. సో అది ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను, ఎట్లా మార్క్ చేసుకోవాలని. ఫస్ట్ నార్మల్గా ఒక 6 ఇంచెస్ దగ్గరికి ఇట్లా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఉన్న తర్వాత చెస్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో వీళ్ళ చెస్ట్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇది వీళ్ళకి ఏంటంటే నార్మల్గా మనము నడుము దగ్గర ఎంతైతే ఉందో దానికి మనం 4 ఇంచెస్ యాడ్ చేస్తే చెస్ట్ కొలత అనేది మనకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే చెస్ట్ ఎక్కువగా ఉండి నడుము సన్నగా ఉన్న వాళ్ళకి అట్లా ఉండదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్లోనే కొలత తీసుకొని పెట్టాలండి. అలా తీసుకోవాలంటే ఫ్రంట్ సైడ్ ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ హుక్స్ పట్టి వరకు ఇలా కొలుచుకోవాలి. సాగకుంచినట్టు తీయకండి, జస్ట్ ఇలా పెట్టేసుకొని ఇట్లా కొలిచేసుకోండి ఇట్లా. సో వీళ్ళకి ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. సో అది మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. సో ఎంత? 9.5 ఇలా.
ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ మనకి నడుము అనేది ఎంత వచ్చింది, పావు తక్కువ 33 వచ్చింది కదా. సో ఇందులో 4వ భాగం అనేది మనము నడుము దగ్గర పెట్టుకోవాలండి. దానికి ఇలా టేప్ని 4 టైమ్స్ మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత అనేది వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 8.1 ఇంచు దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి టక్స్ కోసము. అట్లాగే 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం యాడ్ చేసుకుంటున్నాను. సో సేమ్ ఇక్కడ కూడా 2 ఇంచెస్ మార్క్ చేసేసుకోవాలి. ఇది ఇలా కింది వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ సెట్ అవ్వాలంటేనే మనకు కావాల్సింది ఇక్కడ షోల్డర్ చంక దగ్గర అండి. సో చంక దగ్గర పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో చంక అనేది మనం కొలుచుకోవాలండి. అది ఎలా కొలుచుకోవాలంటే ఇట్లా పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా నార్మల్గా ఇలా కొలిచేసుకోవాలి. ఎంత ఉంది, 9.5 ఉంది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ షేప్ కోసం మనం 1.5 ఇంచ్ తీసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో సగం తీసుకోవాలి. సగం నుంచి ఇలా స్కేల్ ఏం అవసరం లేదండి. గీస్తూ గీస్తూ ఉంటే మన హ్యాండే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. హ్యాండ్తోనే స్కేల్తో వాటితో మనం ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కొలుచుకున్న కొలత కరెక్ట్గా వచ్చిందా లేదా. ఎంత వస్తుంది, నాకు 8 ఇంచులు వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళకి ఎంత రావాలి, 9.5 ఇంచులు ఉంది. మనం ఎప్పుడైనా 9.5 ఇంచులు ఉన్నప్పుడు సేమ్ ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ పెట్టొద్దండి. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత కొలుచుకున్నాం కాబట్టి దానికోసమనే ఒక 1/2 ఇంచ్ తక్కువ చేయాలి. సో అప్పుడు ఎంత అవుతుంది, 9.5 అన్నప్పుడు పావు తక్కువ 9 ఇంచులు అవుతుంది కదా. సో పావు తక్కువ 9 ఇంచులు రావాలి మనకి ఇక్కడ. సో ఇక్కడ నాకు 8 ఇంచులే వచ్చింది. సో నేను ఇంకా ఇది అనేది కొంచెం డౌన్ తీసుకోవాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఒక పావు ఇంచు ఇలా కిందికి మార్కింగ్ చేసుకొని దీన్ని కొంచెం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు కొలుచుకొని చూడాలి. చూడండి కరెక్ట్గా పావు తక్కువ 9 దగ్గర వచ్చింది. ఇట్లా అండి మనం 6 ఇంచులు అనేది పెట్టేసుకుంటే అందరికీ సెట్ అవ్వదు. సో ఇప్పుడు మీరు 6 ఇంచులు అని పెట్టేసుకొని ఇది పెట్టేసుకున్నారనుకో, ఇప్పుడు ఇగో ఇంత పార్ట్ అనేది మనకి తక్కువ వచ్చేస్తుంది. తక్కువ రావడం వల్ల ఏమవుతుందంటే పట్టేసినట్టు అయిపోతుంది. సో అందుకని మనం ఒకసారి ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి కొలుచుకోవాలండి. చంక అనేది ఎంత వచ్చిందో కొలుచుకొని చూసుకొని అప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో ఇంకా ఇది మనకి ఎలాంటి ముడతలు లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం నెక్ అనేది డ్రా చేసుకుందామండి. సో వీళ్ళ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ చూసుకోవాలంటే బ్యాక్ పార్ట్ అనేది హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఈ కప్ ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుంది. వీళ్ళకి ఎంత ఉంది, 4.5 ఉంది. సో 4.5 అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి. 4.5 అంటే కుట్ల కోసం పెడతాం కాబట్టి పావు తక్కువ 5, 1/2 ఇంచ్ ఇలా ఇక్కడికి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ అనేది ఇక్కడ మనం ఎంత పెట్టుకున్నాము, 2.5. ఇక్కడ కూడా 2.5నే పెట్టుకుంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. సో ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ కలుపుకోవాలి. లేదు నాకు ఇంకా బాగా డీప్ కావాలి, బ్రాడ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు పావు తక్కువ 1 ఇంచు కూడా పెట్టుకోవచ్చు. లేదు నాకు అసలు అట్లా బ్రాడ్ అనేది ఇష్టం ఉండదు, నేను సింపుల్గానే వేసుకుంటా అనుకున్న వాళ్ళు 2.5 కూడా పెట్టుకోవచ్చు. అది అనేది బ్లౌజ్ వేసుకునే వాళ్ళ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇప్పుడు నేను ఇక్కడ 3 పెడుతున్నాను. 1/2 ఇంచ్ యాడ్ చేసేసి 3 దగ్గర మార్క్ చేసి ఇలా క్రాస్గా ఇలా ఈ టేప్ పెట్టేసి, స్కేల్ కూడా అవసరం లేదండి, మనం ఇలా టేప్తోనే మనం గీసేసుకోవచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి.
ఇక్కడ అనేది ఇలా రౌండ్ తిరిగితే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే ఇలా కొంచెం పైనుండి ఇలా గీసుకుంటూ వచ్చి ఇలా ఒక 1/2 ఇంచుకి వచ్చేసరికి లైన్లో కలిపేయాలి. ఇలా అనేది డ్రా చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏం చెప్తారంటే నెక్ జారిపోతుంది అని చెప్తారు. నెక్ జారిపోతుంది అన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 1/2 నుంచి ఇలా మెల్లగా ఒక 1/4 ఇంచ్ అనేది ఇలా కిందికి మార్కింగ్ చేయాలి. ఇలా మనం క్రాస్గా కట్ చేసినాం అనుకోండి, సో ఆ నెక్ జారుతుందనే ప్రాబ్లం కూడా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకోవడానికి ఏం లేదండి, ఇందులో సగం తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎంతైతే ఉందో ఇందులో 1/2. సో ఇలా 1/2 పెట్టేస్తే ఇక్కడికి వచ్చేసింది కదా. సో ఇక్కడ మార్క్ చేసుకొని ఇటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఈ పొడవు అనేది నార్మల్గా ఎవరికైనా 4 ఇంచెస్ పెడతామండి. లేదు ఇంకా వాళ్ళు చాలా లావుగా ఉన్నారు, అట్లా ఎక్కువ నెక్ పైకి ఉంది అనుకున్న వాళ్ళకి 4.5 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. సో ఫస్ట్ మనం ఇక్కడ ఇది కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు నెక్ ఇలా ఎగ్జాక్ట్ మార్కింగ్ మీదనే మనం కట్ చేసుకోవాలి. ఇది కూడా ఈ మార్కింగ్ కట్ చేయకండి, కిందిది. ఇలా ఇది కట్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనకు హ్యాండ్స్ అనేది కట్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో ఇది ఇలా రివర్స్ వేసేసుకొని 4 ఫోల్డ్స్ వేసేసుకోండి. ఇలా 4 ఫోల్డ్స్ వేసేసుకొని సేమ్ ఇది కూడా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఒక మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా బుక్ కానీ ఫైల్ కానీ ఏదైనా ఒకటి ఇలా పర్ఫెక్ట్గా పెట్టేసి ఇలా ఈ క్రాస్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో షోల్డర్ అనేది ఎంత ఉందో మనం చూసుకోవాలి. ఇది ఇందాక కొలుచుకున్నాం కదా, ఒకసారి ఇది మళ్ళీ ఇలా కొలుచుకొని ఎంత ఉంది, 11 ఇంచులు ఉంది. సో ఇప్పుడు మనకి క్లాత్ అనేది కూడా మనకు 11 ఇంచులు ఉన్నది తీసుకోవాలన్నమాట. సో ఇది ఎంత ఉంది, 8.5 ఉంది. సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా అతుకులు పడతాయండి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మిగిలింది క్లాత్ అతుకేసుకోవాలి. కానీ నేను ఏం చేస్తానంటే 2 సైడ్లు అతుకులు వేసుకోకుండా ఇలా ఒక హాఫ్కి ఇట్లా పెట్టేసుకున్నాం అనుకో, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు 11 ఇంచులు ఇలా కొలుచుకోండి. ఫస్ట్ ఇక్కడ మనము ఫోల్డ్ చేసి ఎమ్మింగ్ కోసం మడుస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది నేను పెట్టేసుకుంటున్నాను అనమాట లోపలికి ఖర్చు మడవడానికి. సో 1 ఇంచ్ దగ్గర ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. సో ఇలా పెట్టేసి ఎనిమిదిన్నర ఉంది. 8.5 అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి మనం. 8.5 మళ్ళీ ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మనం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. దీన్ని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్ తీసుకోవాలండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3.5 అలా తీసుకోవచ్చు. సో నేను వీళ్ళకి ఎంత తీసుకుంటున్నానంటే 3.5 ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకొని
దీన్ని కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళ చంక కొలత ఎంత ఉంది అనేది మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి వరకు వాళ్ళది ఎంత ఉంది, 9.5 కదా. సో చూసుకోండి, ఇదిగో 9.5 ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇదే లైన్ ఇలా పైకి స్ట్రైట్గా గీసేసేయాలి. గీసి ఇలా పెట్టేసి ఇందులో హాఫ్ అనేది ఎక్కడికి వస్తుందో చూసుకోవాలండి. ఇలా హాఫ్ దగ్గర ఇలా పెట్టేసి ఇక్కడ ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇందులో కూడా హాఫ్ ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి. ఇలా టేప్ ఇట్లా పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకంటే హ్యాండ్ అనేది ఎంత గీసినా అక్క పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు, అయినా ముడతలుగా వస్తుంది, ఎంతమంది చెప్పినా కూడా మాకు అట్లాగే అవుతుంది, ఇది ఎలా చేసుకోవాలి అని చాలామంది అడుగుతారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోండి. ఇట్లా ఇలా 2 కనిపిస్తుందా? వేరే కలర్తో చూపిస్తాను మీకు అట్లా డౌట్గా ఉంటే. ఇదిగోండి 2 ఇంచెస్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి ఇలా దీన్ని కలుపుతూ ఆ లైన్లోకి అనేది మనం కలిపేసుకోవాలి. సో ఇలా హ్యాండ్ అనేది ఇలా రావాలి. సో ఇప్పుడు లోత్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కింద ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ లైన్ నుంచి మనము కొద్దిగా డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇలా డౌన్ చేసుకొని ఇక్కడ ఈ 1 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఇలా కలపాలి అందులోకి. ఇది అనేది ఫ్రంట్ దండి, ఇది బ్యాక్. సో మనం రెండు కట్ చేయొద్దు, నేను కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. హ్యాండ్ని ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఇలా కట్ చేసేసి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి ఖర్చుది. ఇది నేను ఇప్పుడు కట్ చేయను, ఎందుకంటే ఇక్కడ అతుకు పడుతుంది కదా. ఇది ఇంత అతుకు వేసిన తర్వాత అప్పుడు నేను ఈ మార్కింగ్ అనేది మనము ఫ్రంట్కి వచ్చేది కట్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో? సో ఈ జాయింట్ అనేది కూడా నేను విడదీసేస్తున్నాను. ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇందాక చెప్పడం మర్చిపోయానండి, బ్యాక్కి కూడా ఇలా రన్నర్తో ఇలా అనుకుంటే మనకు బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేస్తుంది. అలాగే ఈ టక్స్ కూడా ఇలా రన్నర్తో ఇలా అనుకొని ఒక్కసారి ఇలా రన్నర్ ఆడిస్తే సరిపోతుంది. మధ్యలో ఇలా ఒక టక్స్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఈ మిగిలిన భాగాన్ని ఇట్లా వేసుకొని ఫ్రంట్ పార్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ వేసే గీస్తామండి. సో బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా ఈ చెయ్యి చంక భాగం ఉంది కదా, సో అది కూడా ఈ చంక భాగం వచ్చేలాగా పెట్టుకున్నాం అనుకో మనకి వేయడం అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇట్లా వేసుకోవాలి క్రాస్గా. ఇది అనేది ఎప్పుడు రెండు ఒక సైడ్ ఉండేలాగా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా రాదండి. క్రాస్ కటింగ్ చేస్తాం కాబట్టి మనము క్రాస్ కటింగ్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలా క్రాస్గా వేసుకొని ఫస్ట్ దీన్ని ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా నెక్ దగ్గర మనం కొంచెం పైకి పెట్టుకుంటాం కాబట్టి ఇదే లైన్ని పైకి గీయాలి. ఇలా ఎగ్జాక్ట్ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అలా గీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కొడితే ఇక్కడ మనం చంక దగ్గర అచ్చు అనేది ఉంటుంది కదా, అది అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఇది డ్రా చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి డ్రా చేసుకోవడము. సో మనం ఇందాక డ్రా చేసుకుంది ఇది ఉంది కదా, సో మనము చంకకి ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కాబట్టి ఇక్కడ తీయాలండి లోతు. ఒక 1/2 ఇంచ్ ఇలా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని జస్ట్ ఇలా ఇందులో కలిపేసుకోవాలి. ఇంతే, ఇంకా పైకి రావద్దండి, ఇందులోనే ఇట్లా తీసేయాలి. నెక్స్ట్ నెక్.
బ్లౌజ్ పెట్టి అయినా కొలుచుకోవచ్చు, టేప్తో కొలుచుకొని అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇట్లా పెట్టేసి ఇలా ఎంత ఉంది, 6.5 ఉంది. సో 6.5 అనేది మనము పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ముందు ఎంత పెట్టుకుంటారు అనేది. సో వీళ్ళు కొంచెం పైకి పెట్టమన్నారు కాబట్టి నేను 6 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇలా 6 ఇంచుల దగ్గర పెట్టేసి ఇలా పెట్టేసి ఇదిగో చూడండి 3 ఇంచెస్ మనం కింద ఎక్కువ తీసుకున్నాం కదా. సో 3 ఇంచెస్ వరకు ఉంది కాబట్టి ఇలా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా ఇప్పుడు ఇక్కడ కూడా రౌండ్గా ఇలా షేప్ తీసేసుకోండి. ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు కింద నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా తీసి హ్యాండ్తో ఇలా 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకున్నాను కదా. సో ఇది ఎంత ఉండాలనేది సైజ్ బ్లౌజ్ని బట్టి పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా మనం ఒకేలాగా పెట్టేసుకోవచ్చు. ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ అనేది పైకి పెట్టుకుంటానండి. ఇది అనేది ఏ సైజ్ వాళ్ళకైనా 1.5 ఇంచ్ పైకి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో నేను ఇలా 1.5 ఇంచ్ పైకి పెట్టేసుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే పావు తక్కువ 4 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు 1.5 ఇంచ్ ఇటు 1.5 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది అనేది మన ఇష్టం అండి. ఇది 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1.5 కూడా పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేశాను. పైకి కూడా 2.5. చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే 2 సరిపోతుంది. ఇది కూడా ఇలా క్రాస్గా చేయాలండి. ఇలా క్రాస్ ఇలా స్ట్రైట్ చేస్తే ఏమవుతుందంటే షార్ప్ ఎక్కువ అయిపోతుంది. షార్ప్ వచ్చేస్తే ఏమవుతుందంటే కొందరికి నాకు ఇలా షార్ప్ వద్దండి, ఇలా ఎత్తుగా కనిపిస్తుంది, నాకు బాగా అనిపించట్లేదు అని అంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా పెట్టేస్తే రౌండ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట వాళ్ళకి. ఇందులో కూడా ఇలా హాఫ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసేసి ఇటు ఒక 1/4 ఇంచ్ ఇటు ఒక 1/4 ఇంచ్ పెట్టేసి ఇది కూడా సేమ్ 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్. ఇది కూడా అంతే అండి. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు వీటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకోండి. 2 ఇంచులు ఉంది నాకు. ఇంకొక పాయింట్ కూడా అంతే 2 ఇంచులు ఎక్కడ వరకు వస్తుందో చూసుకోవాలి. ఇట్లా మనం పెట్టి ఇలా పర్ఫెక్ట్గా పెట్టినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా ఉంటుంది. ఇదిగో నాకు ఇక్కడ వచ్చేసిందండి. దీనికి ఆపోజిట్లో ఇలా మనం ఇలా గీసుకోవాలి. దీన్ని సేమ్ ఇటు ఒక 1/4 ఇంచ్ ఇటు ఒక 1/4 ఇంచ్. ఇది అనేది ఏంటంటే అయితే ఇలా ట్రయాంగిల్గా అయినా ఉండాలి, లేదా ఇలా రౌండ్గా. కొందరికి రౌండ్గా ఇష్టపడతారు, పాయింటెడ్గా కావాలనుకున్న వాళ్ళు ట్రయాంగిల్గా ఇష్టపడతారు. మనం ఇలా పెట్టాలన్నప్పుడు ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది షేపు. కంఫర్ట్ లేకుండా ఉండదు, చికాక్గా ఉండదు, మంచిగా పర్ఫెక్ట్గా చూడడానికి కూడా లుక్ బాగా వస్తుంది. దీన్ని ఇందులో కలిపేసుకోవాలి. ఇంకా బాగా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఇలా కిందికి తీసుకోవాలండి. ఇలా 1/4 ఇంచ్ ఇలా కిందికి తీసుకొని ఇలా చేయాలి. అంత ఎక్కువ అవసరం లేదన్నారు కాబట్టి నేను ఇదే లైన్లో ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. 1/2 ఇంచ్ తీసుకొని ఇలా ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మీరు చూడాల్సింది ఇక్కడే అండి. చాలా మంది ఇక్కడికే కట్ చేసేస్తారు. అలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఈ షేప్ పట్టి వేసినప్పుడు ఇంత అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కంటే చిన్నగా అయిపోతుంది. తగ్గిపోయి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇదేంటి మేము కరెక్ట్గానే కట్ చేసాం కదా, మాకు ఇలా చిన్నగా వచ్చింది, మేము ఎక్కడ మిస్టేక్ చేసాము అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఏంటంటే ఇక్కడ ఇలా ఇంత పోతుంది కాబట్టి ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ ఇలా తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఇది మళ్ళీ ఇందులోకి కలపాలి. ఇక్కడ పైన ఎక్కువ అవసరం లేదండి, ఓన్లీ కింద మాత్రమే ఇలా తీసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇలా క్రాస్గా చూసారు కదా. ఇప్పుడు నార్మల్గా మనం ఇట్లా కట్ చేస్తాము, ఈ కటింగ్ చేస్తారు మీరు. ఇలా తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంత పార్ట్ అనేది మీరు తక్కువ కట్ చేయడం వల్ల ఇంత పార్ట్ అనేది చిన్నగా అయిపోతుంది. మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. సో ఎక్కువ తీసుకోవాలి.
నెక్స్ట్ ఇంకేంటంటే హుక్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వస్తుంది చాలా, దీన్ని ఎట్లా కవర్ చేసుకోవాలి అని అడుగుతారు. దానికోసం ఏంటంటే ఇక్కడ ఇలా ఒక పావించు ఇలా ఇలా కొంచెం ఇక్కడ పావించి తీసుకొని ఇందులో కలిపేసుకున్నారనుకో అది మనకి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. హుక్ పట్టీ కూడా ఒకసారి రన్నర్ తీసుకొని వీటి మీద ఇలా మార్కింగ్ చేసుకోవాలి. వాటి వల్ల ఏమవుతుందంటే వెనక సైడ్ కూడా మనకు అచ్చుపడి మనం కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది, మనకు ఎక్కువ పని ఉండదు. ఇలా 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 ఇటు సైడ్ కూడా ఇలా ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కూడా ఇక్కడ ఒకసారి మార్కింగ్ ఇలా రబ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ అనేది అచ్చుపడిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం లోత్ తీసాం కదా, ఈ మార్కింగ్ కట్ చేసుకోవాలి. స్లోగా కట్ చేయాలండి. ఇదే మార్కింగ్ మీద ఎగ్జాక్ట్ మన కటింగ్ వచ్చేలాగా చూసుకొని కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా, ఇక్కడ మనం రన్నర్తో రబ్ చేసుకున్నాం కదా, ఈ మార్కులన్నీ ఇక్కడ పడ్డాయి చూడండి. మీకు కనిపిస్తున్నాయో లేదో నేను ఒకసారి గీసి చూపిస్తాను. ఇలా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీ ఉంటుంది. మళ్ళీ మార్కింగ్స్ పోవడము, మనం క్లాత్ అటు ఇటు అన్నప్పుడు ఈ మార్కింగ్ పోయినా కూడా ఇక్కడ మనం టక్స్ కుట్టాలని మనకు తెలుస్తుంది. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసి ఒకసారి చూసుకోండి మనం కరెక్ట్గా కట్ చేసామా లేదా అనేది మీకు ఇక్కడే తెలిసిపోతుంది. బ్లౌజ్ ఏమన్నా ఎక్కువ తక్కువలు వచ్చినా అసలు మనం పర్ఫెక్ట్ చేసామా లేదా అనేది డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మీకు క్లియర్ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ నేను లోతు తీసుకున్నాను, 2 మార్కింగ్స్ ఒకటే దగ్గర వచ్చినాయి. ఈ ఎక్కువ అనేది మనము ఇక్కడ టక్స్ చేసినప్పుడు కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. క్లాత్ తీసేసుకొని ఇలా ఉంది కదా, దీన్ని 4 ఫోల్డ్స్ మీద ఇలా వేస్తున్నాను. చాలామంది 2 వేస్తారండి. లైనింగ్ అనేది 2 వేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా ఉండదు. కొంచెం 4 వేస్తే ఏమవుతుందంటే మందంగా ఉండి ఇక్కడ స్టిఫ్గా ఉంటుంది. ఇలా మనం వాళ్ళు ఏమైనా చేతులు పైకి లేపినా కూడా ఇట్లా పైకి రాకుండా పట్టేసినట్టు స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో కొలుచుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంతా షేప్ బెల్ట్ తీసుకోవాలి. 11.5 ఉంది. నేను కూడా ఇది 11.5కి ఇలా మార్కింగ్ చేసేసుకుంటాను. 11.5 వచ్చేసింది. ఇలా నీట్గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఏంటంటే ఇది అనేది నేను నడుం పట్టి వేయడానికని ఒక 1 ఇంచ్ అనేది కట్ చేసుకుంటున్నానండి. 1.5 ఇంచ్ తీసుకోండి, ఇంకా పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఒక 1.5 ఇంచ్ అనేది నేను దానికి వేయడం కోసం తీసేస్తున్నాను. ఇది తీసేసి మనం షేప్ బెల్ట్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు సేమ్ అక్కడ మనం టక్స్ దగ్గర 4 ఇంచులు తీసుకున్నాం కదా, ఇది కూడా అంతే. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే పావు తక్కువ 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకున్నా. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా మనం అంతే తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అనేది మనకి ముడతలు వచ్చేస్తుంది. అంతా ముడతలు వచ్చేసి వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఇలా ఊరికే లాక్కుంటూ ఉంటారు, చిరాగ్గా అనిపిస్తుంది వాళ్ళకి. ఇది అనేది ఏంటంటే మనం కొంచెం తగ్గించి పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. నేను ఎంత పెడతానంటే ఇక్కడ నేను 3.5 అనేది పెడుతున్నాను కుట్లలో కలిపి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఎంత పెట్టామో ఇక్కడ 1 ఇంచ్ తగ్గించి పెట్టాలి ఈ లైన్ దగ్గర. సో ఇక్కడ నేను 3.5 పెట్టాను కదా, ఇక్కడ ఎంత పెట్టాలి 2.5. ఇక్కడ ఎంత పెట్టామో ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించి పెట్టాలి ఎండింగ్ దగ్గర. ఇక్కడ ఎంత పెట్టాను నేను 3.5, పావు తక్కువ 3 ఇంచుల దగ్గర పెట్టేసుకోవాలి. ఇలా ఈ మార్కింగ్లన్నీ ఇలా కలిపేసుకోవాలి, కట్ చేసుకోవాలి.
ఇక్కడ కొంచెం ఇలా షార్ప్నెస్ అనేది మనం కట్ చేస్తే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకున్నాం అనుకో, ఇది మనకు హుక్స్ పార్టీ దగ్గర కుట్టాలనేది తెలుస్తుంది ఇలా టక్స్ పెట్టేసుకుంటే. ఇప్పుడు షేప్ బెల్ట్ అయిపోయింది. ఈ రిమైనింగ్ ఇది ఉంది కదా, ఇది నడుము పట్టి కోసం కట్ చేస్తాను. ఇంతే. ఇంకా మనకు హ్యాండ్కి అనేది జాయింట్లు పడుతుంది కదండి, మిగిలిన క్లాత్లో హ్యాండ్కి ఎంత జాయింట్ పడుతుందో చూసుకొని అది పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. ఇక్కడ చూడండి, మనకు 2 పీసెస్ కావాలి. నేను 2 పీసెస్ పైన వేసి పెట్టాను. ఎంత పొడవు ఉంది? 8 ఇంచెస్. ఇక్కడ వెడల్పు ఎంత ఉంది? 3.5. స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలా చేసేసుకొని 3.5 ఇంచులు అంటే జాయిన్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచు పోతుంది కాబట్టి 4 ఇంచులు పెట్టేసుకోవాలి. 4 ఇంచులు. ఇక్కడ స్ట్రైట్గా ఇలా మార్క్ చేసేసుకొని ఇదెంత? 8 ఇంచులు. సో 8 ఇంచులు ఇలా ఇది కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం నెక్ కట్ చేసిన పీస్ ఉంది కదండి, ఇది కట్ చేసేసుకొని ఇందులోనే మనకు ఒక పీస్ హుక్స్ పట్టికి, ఒక పీస్ కాజా పట్టికి వేసేసుకుంటాము. అంతే, బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి కట్ చేసుకోవాలి. అది ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, కంపల్సరీ నేను అందరికీ రిప్లై ఇస్తాను. ఇంకా ఏ డౌట్ ఉన్నా కూడా నేను అడగండి, నేను చెప్తాను.